వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము, వేదనలో మనశాంతము, చీకటిలో చిరుదీపము, వేదనలో మనశాంతము, దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము, దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము, చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి, చిగురించిన ఆశలతో. చేతులు జోడించి ఈ మహాపరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొనబోయే ముందు మన సంఘ వ్యక్తిగత అవసరతలన్నిటిని కూడా ఆ ప్రభు క్రీస్తుకు సమర్పించుకుంటూ భక్తియుతముతో భక్తి శ్రద్ధలతో ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈనాడు తల్లి తిరుసభ మనందరినీ కూడా క్రీస్తు ప్రభువుని యొక్క జ్ఞానమును, క్రీస్తు ప్రభు యొక్క ప్రవచనాన్ని మనస్ఫూర్తిగా ధ్యానించమని కోరుతూ ఉంది. అలనాడు ప్రజలు అడిగిన విధంగా మనము కూడా క్రీస్తును కొన్ని గుర్తుల కోసం అడుగుతూ ఉన్నామా? క్రీస్తు యొక్క వాక్కును వింటూ క్రీస్తుని స్వీకరించే మనము అన్యుల వలె, అనేకుల వలె ఈరోజు మనము కూడా క్రీస్తుని మన జీవితాల్లో గుర్తించలేకపోతూ ఉన్నామా? మన జీవితాల్లో క్రీస్తుని గుర్తించలేనటువంటి సందర్భాలకు, మన జీవిత నడవడికలో క్రీస్తు ప్రభుని అనుసరించలేనటువంటి సందర్భాలకు క్రీస్తుని గుర్తించిన ఆ క్రీస్తుకు స్పందించిన ఆ క్రీస్తుని మనము మన జీవితాల్లో వెలిగింప చేయలేనటువంటి సందర్భాలకు పశ్చాత్తాపడుతూ, ఇకనైనా నేను నిన్ను గుర్తిస్తానని ఆ ప్రభునితో మనము అర్థించుకుంటూ ప్రభునికి పశ్చాత్తాపడి మనము ఆ ప్రభుని యొక్క దివ్య బలి పూజలో యోగ్యులుగా పాల్గొనేటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించగలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిన్ను భక్తితో కొలచు నీ ప్రజలను కరుణతో చూడుము. ఆత్మ నిగ్రహముతో శారీరక నియమ నిష్టను పాటించుచున్నారు. తాము చేపట్టిన పుణ్యకార్యముల ద్వారా వారు మనస్తత్వములో సంపూర్ణ మార్పును ప్రదర్శించుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. మొదటి పట్టణము. నినేవే ప్రజలు తమ దుష్కార్యములను విడనాడి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు.
ఆ దినములలో ప్రభువు వాణి రెండవసారి యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పెను. యోనా ప్రభు ఆజ్ఞ శిరసావహించి నినేవేకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరము ప్రవేశించి 1 రోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే నినేవే నాశనమగును అని ప్రకటించెను. నినేవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలెనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. ఆ వార్త విని నినేవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినేవే నగరమంతటా ఇట్లు చాటించెను, ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు గాని పశువులు గాని ఎడ్ల మందలు గాని గొర్రెల మందలు గాని ఏమియూ తినరాదు, ఎవరునూ ఏమియూ త్రాగరాదు, తినరాదు. నరులు పశువులు కూడా గోనె తాల్పవలెను. ఎల్లరునూ నిండు మనసుతో మొరపెట్టవలెను. అందరూ తమ దుష్ట ప్రవర్తనను మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలెను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్ర కోపమును ఉపసంహరించుకొనవచ్చును. మనము చావును తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యమును చూచెను. వారు తమ దుష్కార్యములు విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడయ్యును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము, ఆదియును అంతమును సర్వము నీ వాక్యం, మార్గమును సత్యమును జీవము నీ వాక్యం, ఆదియును అంతమును సర్వము నీ వాక్యం, మార్గమును సత్యమును జీవము నీ వాక్యం. యేసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము, యేసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మకు నుండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 29 నుండి 32 వరకు. ఆ కాలములో ప్రజలు అనేకులు అతడ చేరగా యేసు ఇట్లా చెప్పనారంభించెను, ఈ తరము దుష్టమైనది, ఇది ఒక అద్భుతమును కోరుచున్నది, కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలైనా నినేవే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనిషి కుమారుడు చిహ్నము అగును. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినేవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు దినమున వారు వీరు ఎదుట నిలచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, తపస్సు కాలములో ఉన్నటువంటి మనందరికీ కూడా ఈరోజు క్రీస్తు ప్రభువు ఒక చక్కనైనటువంటి సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు.
ఈ సువిశేష గ్రంథ పఠనాన్ని మనం లోతుగా ధ్యానిస్తే 3 విషయాలను మనం నేర్చుకోవచ్చు. ఒకటి గ్రహించడం, రెండవది మనము గ్రహించిన దానికి స్పందించడం, మూడవది గ్రహించి స్పందించిన దానిని మన జీవితాల్లో వెలిగింపచేయడం. గ్రహించడం, స్పందించడం, వెలిగింపచేయడం. ఈ 3 విషయాలను మనం ఈనాటి సువిశేష గ్రంథ పఠనాన్ని క్షుణ్ణంగా ధ్యానిస్తే మనము నేర్చుకోవచ్చు. ముందుగా స్పందించడం. ఈనాటి సువిశేష గ్రంథ పఠనంలో ప్రభు చెప్తున్నాడు, యోనా కంటే గొప్ప గుర్తు మీకు ఇవ్వబడదు, యోనా కంటే గొప్ప చిహ్నము మీకు ఇవ్వబడదు, సొలొమోను కంటే గొప్ప చిహ్నము మీకు ఇవ్వబడదు. మనుష్య కుమారుడు మీ ముందే ఉన్నారు. మీ ముందున్నటువంటి ఆ మనుష్య కుమారుని మీరు గ్రహించలేకపోతున్నారు. మీ ముందున్నటువంటి ఆ జీవ వాక్కును మీరు గ్రహించలేకపోతున్నారు. ఇంతకంటే గొప్ప చిహ్నము మీకేం కావాలి అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. యోనా చిహ్నం ఏంటి, సొలొమోను చిహ్నం ఏంటి అని మనం ధ్యానిస్తే, యోనా భయభ్రాంతులతో భయంగా నినేవే ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు యోనాను నినేవేకి వెళ్ళి ఆ ప్రజలకు నా వాక్కును బోధించి ఆ ప్రజలను తిరిగి నా చెంతకు తీసుకురమ్మని యోనా ప్రవక్తకి చెబితే, యోనా మాత్రం ఆయన మాట విన్నాడా? యోనా దేవుడి దగ్గర నుంచే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడి దగ్గర నుంచి తప్పించుకొని ఆయన చెప్పినటువంటి మాటలు నెరవేర్చకుండా ఉండడం కోసం ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు వదిలిపెట్టాడా? ఎక్కడికి వెళ్ళినా దేవుడిచ్చినటువంటి పనిని నెరవేర్చడానికి తాను ఎన్నుకున్నటువంటి ప్రజలను వాడుకుంటాడు. అదేవిధంగా యోనా దాక్కున్నప్పటికీ కూడా, యోనా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన తన పనికై వాడుకున్నాడు. అంటే ఆయన దేవుని గ్రహించేలాగా చేశాడు. దేవుని గ్రహించేటటువంటి ఆ యొక్క ఆదర్శాన్ని యోనాకు దేవుడు కలుగచేశాడు. యోనా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా యోనాను ఒక చిహ్నంగా అలనాడు నినేవే ప్రాంత ప్రజలకు వాడుకున్నారు. ఈరోజు ఆ యోనా కంటే గొప్ప చిహ్నం మీ ముందు ఉంది అని ప్రభు చెప్తుంది. అలనాడు యోనాను ప్రభు ఏ విధంగా అయితే పిలిచి తన పనికై వాడుకొని తన నినేవే ప్రాంత ప్రజలకు ఒక గొప్ప ఆదర్శంగా నిలిపాడో, ఈరోజు అంతకంటే గొప్ప వ్యక్తి, యోనా కంటే గొప్ప వ్యక్తి, మనుష్య కుమారుడు మీ ముందు ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. మరి అలనాడు యోనా లాగా మనం కూడా స్పందించలేకపోతున్నాము. యోనా వెళ్ళి దేవుని వాక్కును ప్రకటించాడు. మారు మనసు పొందండి, ఉపవాసం ఉండండి అని నినేవే ప్రజలకు చెప్పినప్పటి నుంచి రాజు నుండి కిందటి వారి వరకు, పిల్లల వరకు అందరూ కూడా యోనా ప్రవక్త చెప్పినటువంటి మాటలను విన్నారు. ఆయన మాటలను విని గ్రహించారు, దేవునిని గ్రహించారు. ఈరోజు మనము కూడా అనేక విధాలుగా దేవుని యొక్క వాక్కును వింటూ ఉన్నాం. దేవుడు మన ముందు ఉండి దివ్య ప్రసాద రూపంలో మనం ఆయన స్వీకరిస్తూ ఉన్నాం. అనేక విధాలుగా ఆయనను మనం చూస్తూ ఉన్నాం. కానీ మనము ఆయనను స్వీకరిస్తూ ఉన్నామా? ఆయనను మనం గ్రహిస్తూ ఉన్నామా? మన తోటి వారిలో ఆయనను మనం గ్రహిస్తూ ఉన్నామా? మనము ఆ ప్రభుని మన రోజువారీ నడవడికల్లో గ్రహిస్తూ ఉన్నామా? ప్రశ్నించుకోవాలి ప్రియ విశ్వాసులారా. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 13వ వచనం. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాను. వారు చూచియు చూడరు. మనము కూడా వారి వలె క్రీస్తుని చూసి కూడా చూడనట్లే ఉంటున్నాం, విని కూడా విననట్లే ఉంటున్నాం. అర్థమవుతుందా? మనము కూడా అలనాడు నినేవే ప్రాంత ప్రజలు యోనా చిహ్నంగా దేవుడు పంపించినప్పుడు యోనాను విన్నారు, చూశారు, గ్రహించారు. అంతకంటే మూర్ఖుల్లాగా మనం ఉండొచ్చేమో. మనము కూడా క్రీస్తుని గురించి విని
క్రీస్తుని గురించి చూచి మనము ఆయనను గ్రహించలేకపోతున్నాం. ఎంతమంది మనలో ప్రతి దివ్య బలి పూజలో క్రీస్తును చూస్తున్నాం, ప్రతి దివ్య బలి పూజలో క్రీస్తును వింటున్నాం, ప్రతి దివ్య బలి పూజలో క్రీస్తుని స్వీకరిస్తున్నాం. అది మన సాక్షికే తెలుసు. ఇది మొదటిగా క్రీస్తుని మనం స్వీకరించాలి, క్రీస్తుని మనం తెలుసుకోవాలి, క్రీస్తుని మనం గ్రహించాలి. తరువాత గ్రహించిన తరువాత మనం స్పందించాలి. విననట్లు వదిలేస్తే సరిపోదు, చూడనట్లు వదిలేస్తే సరిపోదు. వినిన దానిని, చూచిన దానిని దానికి మనం స్పందించాలి. స్పందించడం ఎలా? యోనా ప్రవచించినప్పుడు యోనా ఇష్టపూర్తిగా ప్రవచించాడా? యోనా ఇష్టపూర్తిగా ప్రజలను మారమని చెప్పాడు? భయంగానే వెళ్ళాడు. ఇష్టపూర్తిగా ఆయనకి ఇష్టం లేని పనిని దేవుడి కోసం చేశాడు. అయినా కూడా ప్రజలు మారారు. ఎందుకంటే అది దేవుని వాక్కు కాబట్టి. మనము ఆ వాక్కును విని స్పందిస్తున్నామా, లేక విని వదిలేస్తున్నామా? విని మనం బయటికి వెళ్ళగానే వదిలేస్తున్నామా, లేక వినిన దానిని మన జీవితాల్లో అలవర్చుకుంటున్నామా? ఆ వాక్కుకు మనం స్పందిస్తూ ఉన్నామా? మనం ప్రశ్నించుకోవాలి ప్రియ విశ్వాసులారా. ఇక స్పందించిన తరువాత వెలిగించడం ఎలా అంటే, మనము వినిన దానిని, స్వీకరించిన దానిని మన జీవితాల్లో అలవరుచుకున్నప్పుడు, స్పందించి విని దాన్ని ధ్యానించిన దానిని మన జీవితాల్లో అలవరుచుకున్నప్పుడు మనం మన జీవితాల్లో చిగురింప చేస్తాము, వెలిగించుతాము. మరి ఎంతవరకు మన జీవితాలను మనం వెలిగిస్తున్నాం? ఎంతవరకు క్రీస్తు ప్రభు ఎవరైతే యోనా కంటే గొప్ప చిహ్నంగా ఉన్నాడో, సొలొమోను కంటే గొప్ప చిహ్నంగా ఉన్నాడో, ఆ క్రీస్తు ప్రభుని మనం స్వీకరించి, ఆయనను మనం ఆలకించి, దానికి మనం స్పందించి, మనము ఏ విధంగా మన జీవితాలను వెలిగింపచేస్తున్నాం? ప్రశ్నించుకోవాలి ప్రియ విశ్వాసులారా. అనేకమైనటువంటి వాక్యాలు బోధిస్తారు, అనేకమైనటువంటి వాక్యాలు మనం వింటూ ఉన్నాం. విన్న దానికి ఎంతవరకు మన జీవితాల్లో అలవర్చుకుంటున్నాం? ఆ క్రీస్తుని మనం ఎంతవరకు మనలో మనం చూస్తున్నాం? గ్రహించాలి. ఏదో ఉన్నామా, వచ్చామా, చూసామా, విన్నామా, వెళ్ళిపోయామా అన్నట్లు కాకుండా, చూసిన దానిని స్మరించుకొని, చూసిన దానికి స్పందించి, అదేవిధంగా వినిన దానిని ధ్యానించిన దానికి స్పందించి మన జీవితాన్ని వెలిగించవచ్చు. అంతేలే కానీ యథావిధి యథాచిత్తం తదా ప్రజ అలా కాదు మన జీవితం. కాబట్టి ప్రియ విశ్వాసులారా, ఈ దివ్య బలి పూజలో కొనసాగబోతుండగా మనం ప్రశ్నించుకుందాం. యోనాలాగా మనము చూస్తున్నామా, లేక యోనా కంటే గొప్ప చిహ్నంగా ఉన్నటువంటి ఆ క్రీస్తుని మనం అనుసరిస్తున్నామా? సొలొమోను జ్ఞానవంతుడు, ఆ జ్ఞానవంతుని కంటే గొప్ప జ్ఞానవంతుడైన క్రీస్తుని మనం స్వీకరిస్తున్నామా, గ్రహిస్తున్నామా? విని చూసి ఆయన స్వీకరిస్తున్నామా అని ప్రశ్నించుకుంటూ మనము ఈ దివ్య బలి పూజలో యోగ్యులుగా పాల్గొనటకు ప్రయత్నం చేద్దాం. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం. నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో. నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో. నే ఉంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నే ఉంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం.
జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథ నీకు అర్పితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుము. ప్రభుగా నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము నీవు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా నీకు అర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారముగా రూపొందున్న ఈ వరములు మాకు శాశ్వత జీవమును నొసగు దివ్య ఔషధములుగా రూపొందినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘన కార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమునర్చుచున్నావు. కావున దూతలతోనూ అధిపతులతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దూతలన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుడుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల మందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేగు మరియమాతతోను, పునీత అపోస్తులతోను, పునీత ఫ్రాన్సిస్ డిసాలేసు వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందులో నెరవేరినట్లు భూలోకమందులో నెరవేరును గాక. నాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. రక్షకుడి పాత్రలను కాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుతుంది. క్రీస్తు శరీర రక్తమును మన నిత్య జీవనం చేర్చునుగాక. ఆమేన్. ఉత్తమ స్థాపజపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకలవేళ స్వరూపమైనట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్థాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్థాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఎటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. ప్రభు విందులో పాల్గొనరారే, స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. పాప శరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింప. పాప శరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము.
ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే సమతా మమతల జీవింప సోదర భావము పాటింప సమతా మమతలు జీవింప సోదర భావము పాటింప ఎదలను తెరచి ప్రభు చింత శాంతి రాజ్యమును స్థాపించ ఎదలను తెరచి ప్రభు చింత శాంతి రాజ్యమును స్థాపించ స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే పాపోచరణము గావించి ప్రభు వెలుగులు నీలో నింప పాపోచరణము గావించి ప్రభు వెలుగులు నీలో నింపనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య సప్రసాద సంస్కరణము ద్వారా నీవు మమ్ము నిరంతరము పోషించుచున్నావు. మేము ఇప్పుడు భుజించిన ఈ దివ్యాహారము మమ్ము నిత్య జీవమునకు పాత్రులుగా చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేము దీవించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సోదర సేవలో జీవించండి. రాత్రియందు విలపించే యేసువు తన రక్తం చెమటోచి తన తండ్రిని విడుచు మన పాపాలెల్లనోర్వా మన జుండై పుట్టెను వినుమెంతో బాధనుంది విలపించేరయ్యో వెలకమ్మెంజుదయేసు వినయంబున్ ముద్దిరి ఇలనెందున్ గానలేము ఇంత ఘోరా ద్రోహము మన పాపాలెల్లనోర్వా మన జుండై పుట్టెను వినుమెంతో బాధనుంది విలపించేరయ్యో. యేసునామమునకు పరిశుద్ధ హృదయమా,
ఉండండి స్వామి. జయసునాథ్ మిక్కిలి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. జయసునాథ్ మిక్కిలి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి నిత్య తండ్రి. ఆరోగ్య మాత, పరిశుద్ధ మరియ మాత, మా కొరకు వేడుకనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.